బెదిరింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదని డీజేఎఫ్ జిల్లా అధ్యక్షులు పార్వతి రాజిరెడ్డి అన్నారు. శనివారం డీజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల శ్రీనివాస్ ఆధ్వర్యంలో డీజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన రామకృష్ణపూర్ పట్టణంలోని ఎస్ఆర్కే పాఠశాల ఆవరణలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రామకృష్ణపూర్ పట్టణానికి చెందిన కలువల శ్రీనివాస్ మార్పు పేపర్ దినపత్రిక విలేకరి డీజేఎఫ్ సభ్యుడైన కొండా శ్రీనివాస్ ను బెదిరించడం సరికాదని పేర్కొన్నారు. ప్రెస్ క్లబ్ సమస్యను వ్యక్తిగతంగా తీసుకుని సూపర్ బజార్ చౌరస్తాలో తనపై స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినందుకు గాను పరుష పదజాలంతో దూషిస్తూ కొండా శ్రీనివాస్ పై విరుచుకుపడ్డారని, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఉన్నప్పటికీ డీజేఎఫ్ సభ్యుడిని బెదిరించడం సరికాదని అన్నారు. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా డీజేఎఫ్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి తమదైన శైలిలో కలవల శ్రీనివాస్ కి తగిన బుద్ధి చెప్తామని వారు హెచ్చరిస్తున్నారు. ప్రెస్ క్లబ్ క్యాతనపల్లి అధ్యక్షులు పిలుమహల్లా గట్టయ్య మాట్లాడుతూ క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ విషయంలో కలువల శ్రీనివాస్ వద్ద ఏమైనా ఆధారాలుంటే ఇరుపక్షాల వారు కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ప్రెస్ క్లబ్ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఇదివరకే కంప్లైంట్ చేశామని, కంప్లైంట్ చేసిన విషయాన్ని తెలుసుకొని మా ప్రెస్ క్లబ్ ప్రచార కార్యదర్శి అయిన కొండా శ్రీనివాస్ ని దూషించడం, బెదిరించడం సరైనది కాదని, దీనిపై పట్టణ ఎస్ఐ త్వరగా స్పందించి కలువల శ్రీనివాస్ పై చట్టరీత్యా తగు చర్యలు తీసుకుని ఇలాంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా చూడాలని పత్రికా సమావేశంలో తెలియజేశారు. క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ ఒకవేళ కలువల శ్రీనివాస్ గారిది అయినట్లయితే వీళ్ళు యాక్చువల్గా కూర్చొని మాట్లాడుకోవాలి. రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు ఎంతమంది సభ్యులు ఉన్నారు, అందులో ఆ సభ్యులు ఎడిదిక్కున్నారు, నీ ఎంబడి ఎంతమంది ఉన్నారు, మీరు కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవాలని నేను మీడియా ముఖంగా పత్రికా ముఖంగా తెలియజేస్తున్నా. మేము స్పందన ఉన్నది, దానికి సంబంధించిన వారు 5-6 ఇప్పుడు వెళ్ళి ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఇచ్చిన విషయంగానే కొండా శ్రీనివాస్ను పిలిచి శుక్రవారం సెంటర్లో బెదిరియడం జరిగింది. నేను ఏంటో తెలుసా, నీ సంగతి చూస్తా అనే విధంగా బెదిరియడం జరిగింది. ఆయనకు ప్రాణహాని ఉందని ఆయన కూడా మళ్ళీ ఒక కంప్లైంట్ కూడా పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. దానిపైన ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ చర్యలు తీసుకోవాలని మేము ఆల్రెడీ కోరడం జరిగింది. ప్రెస్ క్లబ్ క్యాతనపల్లి ఆధ్వర్యంలో దాని మీద ఇప్పుడు ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో ఉంది కాబట్టి మరి ఎస్ఐ గారు దాని మీద నిర్ణయం తీసుకోవాలని లేదా సిఐ గారు నిర్ణయం తీసుకోవాలని నేను పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను. ఏంటంటే వర్కింగ్ జర్నలిస్టులు అందరూ దాదాపు మాకు, నేను ప్రెస్ క్లబ్ అధ్యక్షుని చెప్పేది ఏంటంటే 20 మంది మేము సభ్యులం ఉన్నాం. 20 మందిలో కొండా శ్రీనివాస్ మాకు ప్రచార కార్యదర్శి. మాకు ప్రచార కార్యదర్శి మీద ఇలాంటి చర్యలు తీసుకుంటే మేము ఆల్రెడీ చట్ట ప్రకారం న్యాయ ప్రకారంగా మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద చట్టం ఏ విధంగా మాకు నిర్ణయం తీసుకొని ఇస్తుందో దాని మీద మేము ముందుకు పోదామని అనుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు డీజేఎఫ్ ఆధ్వర్యంలో కూడా మేము ఖండించడం జరిగింది ఆయన చర్యలను. తర్వాత ఐజేయు జిల్లా అధ్యక్షులు అతనికి కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద మేము ఇక ముందుకు పోదామని అనుకుంటున్నాం. ప్రెస్ క్లబ్ క్యాతనపల్లి సభ్యుడు, మా డీజేఎఫ్ సభ్యుడు కూడా అయినటువంటి కొండా శ్రీనివాసును కల్వల శ్రీనివాస్ అనే జర్నలిస్టు నిన్న సూపర్ బజార్ ఏరియాలో పిలిచి నేనెవరో తెలుసా, నేనేంటో తెలుసా, నేను TWJU యూనియన్కి రాష్ట్ర కమిటీ మెంబర్ని, జిల్లా కమిటీ మెంబర్ని అని బెదిరించే అటువంటి చర్య ధోరణి ఏదైతే ఉందో దాన్ని డీజేఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఎందుకంటే నువ్వు చెప్పుకుంటున్నటువంటి వృత్తి బెదిరింపు చర్యలకు దిగటానికి సరైన వేదిక కాదు. ఎందుకంటే నువ్వు జర్నలిస్టు కాబట్టి ఏదైనా సామరస్యపూర్వకంగా మాట్లాడుకోవాలి. ఏ సమస్య ఉన్నా మాట్లాడుకోమని చెప్పటమే జర్నలిస్ట్ యొక్క ఉద్దేశం అయి ఉండాలి తప్ప బెదిరింపు చర్యలకు దిగి కవింపు చర్యలకు పాల్పడితే డీజేఎఫ్ మా సభ్యుల మీద ఎవరు అజమాయిషీ చేసినా కూడా ఈ డీజేఎఫ్ చూస్తూ ఊరుకోవడం అనేది మేము హెచ్చరిస్తున్నాం. అంతేకాదు వాళ్ళ జిల్లా కమిటీకి కూడా విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఇక మీదట ఇలాంటి చర్యలను మానుకోవాలని కూడా మేము తెలియజేస్తున్నాం. అంతేకాదు ఇవాళ డీజేఎఫ్ అయినా ఏ జర్నలిస్ట్ అయినా కూడా జర్నలిస్టులు ఏం డ్యూటీ చేయాలి, ప్రజలకు జరుగుతున్న అన్యాయాలని, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు ఒప్పులని ప్రజల ముందుకు తీసుకెళ్లే 4వ స్తంభాలుగా ఈ జర్నలిస్టులు పనిచేస్తున్నారు. అలాంటి జర్నలిస్టు వృత్తిలో కొనసాగుతూ రౌడీయిజం ప్రదర్శిస్తే మరి అది మనకే నామూసి అవుతుందనేటువంటి వాస్తవాన్ని కూడా జర్నలిస్ట్ మిత్రులు గుర్తించాలి. మరి ఈ జరిగినటువంటి సంఘటనని డీజేఎఫ్ తీవ్రంగా ఖండిస్తూనే ఇక మీదట కూడా మా డీజేఎఫ్ సభ్యుల జోలికి ఎవరు రావద్దు. మేము కూడా ఎవరిని కూడా ద్వేషించటానికి ఒక సంఘం కాదు. సంఘం డ్యూటీ ఏంది, జర్నలిస్టులకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఎప్పటికప్పుడు పోరాడుతూ జర్నలిస్టులకు న్యాయమైన హక్కుల సాధన కోసం డీజేఎఫ్ పోరాడుతుంది. మరి ఇలాంటి దుకాణం పెట్టుకొని దీని మీదనే కాలం గడపాలనే అటువంటి ప్రయత్నంలో డీజేఎఫ్ లేదు. మాకు అలాంటి పని కల్పించద్దు అని చెప్పి కూడా మరి
TWJ యూనియన్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఈ దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నటువంటి కల్వల శ్రీనివాస్ని అదుపు చేసుకొని మీ సంఘానికి కూడా నష్టం జరగకుండా చూసుకోవాలని కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎక్కడ జర్నలిస్టుల మీద డీజేఎఫ్ సభ్యుల మీద దాడులు జరిగినా మేము ఎప్పటికప్పుడు దాన్ని ఖండిస్తూనే ఉన్నాం. మరి ఇవాళ జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం. అది పోలీస్ స్టేషన్లో కేసు కూడా చేయటం జరిగిందని చెప్పి మన మిత్రులు చెప్తున్నారు. మరి మనం జర్నలిస్టులము మన సమస్యల పరిష్కారానికి సాధ్యమైనంత మేరకు మనమే ఏది ఉన్నా పరిష్కారం చేసుకోవటానికి ప్రయత్నం చేయాల్సింది కూడా ఆయన చేయటం వల్ల అది పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళిందనేది కూడా మన మిత్రులు తెలియజేస్తున్నారు. కాబట్టి ఇలాంటి చర్యలని డీజేఎఫ్ చూస్తూ సహించదు. ఇక మీదట కూడా కొండా శ్రీనివాసే కాదు ఎవరిని బెదిరించినా కూడా మేము వెంటనే దీన్ని ఖండిస్తాం, వ్యతిరేకిస్తాం. అవసరమైతే దీని మీద పై స్థాయికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము. ఇలాంటి కవ్వింపు చర్యలకి ఎవరు పాల్పడకూడదని చెప్పి ఈ సందర్భంగా డీజేఎఫ్ అన్ని జర్నలిస్టు సంఘాలను కూడా కోరుతుంది. డీజేఎఫ్ నాయకత్వం, డీజేఎఫ్ నాయకత్వం. సాధించుకుందాం జర్నలిస్టుల న్యాయమైన హక్కులను, సాధించుకుందాం జర్నలిస్టుల న్యాయమైన హక్కులను, పోరాడదాం జర్నలిస్టులందరికీ సమన్యాయం జరిగేంత వరకు పోరాడదాం. జర్నలిస్టులకు న్యాయంగా రావాల్సిన ఇళ్ల జాగాలు సాధించే